క్రాంతి వారితో కూడా ప్రభువైన యేసును తమ స్వంత రక్షకుడిగా అంగీకరించారు. క్రైస్తవ వివాహం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. లోకంలో ఉన్నటువంటి అంటే లోక సంబంధంగా జరిగే వివాహం కంటే క్రైస్తవ వివాహము చాలా భిన్నమైనటువంటిది. ఎందుకంటే మరి వారు ప్రభువైన యేసు క్రీస్తును తమ స్వంత రక్షకుడిగా అంగీకరించారు కాబట్టి క్రీస్తు ఎలా ఉన్నాడో వారు కూడా అలా ఉండాలని స్త్రీ పురుషులు యవన బిడ్డలు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు. మరి ఒకవేళ వారు వాళ్ళ జీవితాన్ని కట్టుకోవాలంటే ఈ గ్రంథాన్ని క్రమంగా పఠించాలి. ఫిలిప్ నాకు ఫోన్ చేసి 9:30కి రండి సార్ అన్నాడు. రాలే. అక్కడ రూమ్లో కూర్చొని బైబిల్ చదువుతూ ఉన్నాను. దాదాపుగా ఒక 10 కీర్తనలు చదివాను. అంటే నా చేతిలో మొబైల్ ఉంది, మొబైల్ కూడా వాడవచ్చు, కానీ దానివల్ల జ్ఞానం రాదు, దానివల్ల అజ్ఞానం వస్తుంది, మూర్ఖత్వం వస్తుంది, తప్పిపోయే అవకాశం ఉంది. సో వివాహం చేసుకుని పోయే వారికి, వివాహం చేసుకున్న వారికి దేవుడి వాక్యం ఏమని చెప్తుందంటే, ఎప్పుడైతే ఒక పురుషుడు దేవుని వాక్యాన్ని క్రమంగా పఠిస్తాడో వారు భార్యని ఎలా ప్రేమించాలో నేర్చుకుంటారు. మనందరికీ తెలుసు, ఈ దినాల్లో ఈ మధ్యలో వార్తాపత్రికల్లో చదివాను ఏంటి అంటే, రోజు భార్య నూడిల్స్ చేసి పెడుతుందట, మ్యాగీ నూడిల్స్. విడాకులకు అప్లై చేశాడు భర్త, జడ్జి శాంక్షన్ చేశాడు. కారణం ఏంటంటే ఆమెకు వంట రాదట. ప్రతి చిన్నదానికి ఈ దినాల్లో మీరు చూడండి, లోకం ఒకసారి ఎవరు బాగు చేయలేనంత పాడైపోయింది. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత రంగరంగ వైభవంగా ఇన్ని ఫోటోలు తీసి ఒక్కొక్కరి పెళ్లికి ఎమ్మెల్యే వస్తాడు, ఎంపీ వస్తాడు, రాష్ట్రపతి వస్తాడు, ముఖ్యమంత్రి వస్తాడు, రకరకాల రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వస్తారు, సెలబ్రిటీస్ వస్తారు. వాళ్ళిద్దరు కలిసి లేకపోతే వారు ఏం చేస్తారు? ఆ ఫోటోలు ఏం చేస్తాయి చెప్పండి? ఫోటోలు ఏమి చేయలేవు. వారి జీవితం కట్టుకోవడానికి ఈ దేవుని వాక్యము చదవాలి. మనం చూస్తున్నాం, ప్రపంచము, లోకము ఎంత పాడైపోయిందో, ఎవ్వరు బాగు చేయలేంత పాడైపోయింది. అది మీకు తెలుసు. మీరు వార్తలు చూస్తుంటారు, వార్తాపత్రిక చదువుతుంటారు. కానీ క్రైస్తవ వివాహం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. పాల్గొ